హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ సెషన్ ఒకసారి రీకాల్ చేసుకుందాము. వాట్ ఈజ్ ఎ జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ అనేది ఒక లైబ్రరీ. ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇది డైనమిక్గా వెబ్సైట్లో మనము లోడ్ చేయొచ్చు. అండ్ ఇది 1995లో కనిపెట్టారు బ్రెడెన్ ఈచ్ అని చెప్పి ఒక అతను, ఫాదర్ ఆఫ్ ది జావాస్క్రిప్ట్ అతను. అండ్ ఇంకా మనం చూసాము ప్రీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది జావాస్క్రిప్ట్. మనము కోడింగ్ రాయడానికి రిక్వైర్మెంట్ ఏంటిది? మనకు రిక్వైర్మెంట్ ఏంటి అంటే HTML CSS బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. బ్రౌజర్ సపోర్ట్స్ అనేది చూసుకోవాలి. OS అనేది విండోస్, లైనెక్స్, మ్యాక్ OS అనేది చూసుకోవాలి. విండోస్, లైనెక్స్ అనేది చాలా పాపులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. మ్యాక్ OS అనేది చాలా తక్కువ. బట్ ఈ రెండిట్లో కూడా లైనెక్స్ అనేది చాలా, ఉబంటు అనేది బాగా యూజ్ చేస్తుంటారు పెద్ద పెద్ద కంపెనీస్లో. విండోస్ కూడా బాగా యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి జావాస్క్రిప్ట్లో మనకు 1 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. బట్ అదే మనకు ఫ్యూచర్లో జావాస్క్రిప్ట్ నేర్చుకుని ఆ తర్వాత దానికి ఎన్హాన్సింగ్ ప్రోగ్రామింగ్స్ నేర్చుకోవాలి అని అంటే, లైక్ రియాక్ట్ JS, Node.js, MongoDB ఇవన్నీ రన్ చేయాలి అని అంటే మనకి 8 GB ఉండాలి. ఈ రియాక్ట్ JS, Node.js ఇవన్నీ ఒక ఫ్రేమ్వర్క్. ఇవి జావాస్క్రిప్ట్ అనేది లైబ్రరీ, ఇది ఫ్రేమ్వర్క్. ఇవి ఈ రియాక్ట్ JS, Node.js ఇవి నేర్చుకోవాలి అని అంటే ఇది కంప్యూటర్ అనేది మినిమం 8 GB ర్యామ్ అనేది ఉండాలి. అండ్ టెక్స్ట్ ఎడిటర్, కోడ్ ఎడిటర్ వచ్చేసరికి మనకు నోట్ప్యాడ్, సింపుల్ నోట్ప్యాడ్లో మనం చేసుకోవచ్చు. నోట్ప్యాడ్లో అయితే మనకు ఇంటెలిజెన్స్ అనేది రాదు. సబ్లైన్లో ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ సబ్లైన్ అని చెప్పి రాశాను కానీ ఇట్స్ ఎ సబ్లైమ్ అనేది వస్తుంది. విజువల్ స్టూడియో కోడ్ మనకు ఫేమస్. ఇది అందరూ విజువల్ స్టూడియో కోడే దాదాపు అవే యూజ్ చేస్తారు. దీంట్లో ఇంటెలిజెన్స్ బాగుంటుంది. అంటే ఇంటెలిజెన్స్ అంటే మనం ఏదైతే క్లిక్ చేసామో దానికి ఇప్పుడు HTML అని చెప్పి రాసే కన్నా అది బేసిక్ స్ట్రక్చర్ ఇస్తుంది. బట్ హెచ్ అని కొట్టగానే, టైప్ చేయగానే మనకు ఇంటెలిజెన్స్ అనేది చూపిస్తుంది. ఏం రాయబోతున్నాం అనేది మొత్తం చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. సో దాన్ని ఇంటెలిజెన్స్ అని చెప్పంటారు. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి కింద వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ ఫాలో ఇట్. అండ్ ఇంకా ఫీచర్స్ ఆఫ్ ది జావాస్క్రిప్ట్ అనేది మనం చూసాము. ఫీచర్స్ ఆఫ్ ది జావాస్క్రిప్ట్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. వీటిలో మనం కొన్ని మాత్రమే మనం చూపించగలుగుతాం. ఇంకా మనం మెర్న్ స్టాక్ అప్లికేషన్స్లో పోయినప్పుడు క్లయింట్ సైడ్ టెక్నాలజీస్, సర్వర్ సైడ్ టెక్నాలజీస్ అనేవి మనము చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనము స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటిది అనేది ఒక విజువల్ స్టూడియో కోడ్లో నేను చిన్న కోడ్ అనేది కాపీ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిస్తున్నాను. సో నో కంపైల్, వీటిని కంపైల్ చేయలేము. లైట్ వెయిట్, ఇవి HTML CSSలో కూడా ఈజీగా రెండర్ చేయొచ్చు. యూజర్ వ్యాలిడేషన్స్ కూడా చేయొచ్చు. ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటుంది. కేస్ సెన్సిటివ్. ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది ఇండిపెండెంట్. అన్నిట్లో మనము కొన్ని మాత్రమే మీకు ఇప్పుడు చూపించగలుగుతాము. ఫీచర్స్ అనేటివి ఇది ఫీచర్స్. సో ప్లీజ్ ఒకసారి చూసుకోండి. సో అప్లికేషన్ ఆఫ్ జావాస్క్రిప్ట్ వచ్చేసరికి వెబ్సైట్ డెవలప్మెంట్ పరంగా యూజ్ చేస్తారు. వెబ్సైట్స్కి యూజ్ చేస్తారు, మొబైల్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తున్నారు, అండ్ గేమింగ్స్ కోసం యూజ్ చేస్తున్నారు. ఈ మధ్య స్మార్ట్ వాచెస్ కూడా వస్తున్నాయి. నేను కూడా తీసుకున్నాను, బాగానే ఉంది. సో స్మార్ట్ వాచెస్ కూడా యూజ్ చేస్తున్నారు. క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ కూడా పర్పస్ కోసం మనము అప్లికేషన్స్ అనేవి రన్ చేయొచ్చు. యాక్చువల్లీ వై జావాస్క్రిప్ట్ అని చెప్పంటే మనం ఇక్కడ మెర్న్ స్టాక్ అని చెప్పి రాసాము. అసలు జావాస్క్రిప్ట్ అనేది దేనికని చెప్పి ఇందాక అది రాయాల్సింది లాస్ట్లో మనం చూసాము. జావాస్క్రిప్ట్ అనేది మనము డైనమిక్ వెబ్సైట్స్ని లోడ్ చేయడానికి, HTML CSSలో డైనమిక్గా మనం లోడ్ చేయడానికి మనము జావాస్క్రిప్ట్ అనేది వాడతాము. ఈ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్తో జావాస్క్రిప్ట్ లైబ్రరీతో మనము మన ప్రోగ్రామ్ని ఎన్హాన్స్ చేసుకొని మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. MongoDB డేటాబేస్ గురించి తెలుసుకోవచ్చు. Express.js, Node.js, React.js అనేది తెలుసుకోవచ్చు. ఇది ఫ్రంట్ ఎండ్ పార్ట్లో వచ్చేసరికి మనకు క్లయింట్ సైడ్ అని చెప్పి అంటారు. ఈ క్లయింట్ సైడ్లో React.js, AngularJS అని చెప్పి నేర్చుకుంటాము. ఇది ఫ్రేమ్వర్క్. ఇవి
Node.js అండ్ Express.js ఆల్సో ఫ్రేమ్ వర్క్ ఇది బ్యాక్ అండ్ సైడ్ యూజ్ చేస్తారు. టోటల్గా ఇది మర్జ్ స్టాక్ అని చెప్పి అంటారు. ఈ మర్జ్ స్టాక్ అప్లికేషన్స్ మీద మనకు జాబ్ ప్రొఫైల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మనకు 5 years 70 నుంచి 1.2 lakhs వరకు పర్ మంత్ ఉంది. శాలరీస్ బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది కొత్త టాపిక్, ఇది డామ్. జావాస్క్రిప్ట్ అనేది అసలు యాక్చువల్గా దీనికి HTML అనేది ఏం తెలీదు. జావాస్క్రిప్ట్ అనేది HTML ఏంటిది, ఇది అనేది ఏంటిది తెలీదు. ఇది ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డామ్ రూపంలో మనకు రెండర్ అనేది అవుతూ ఉంటుంది. జావాస్క్రిప్ట్ అనేది ఎలా రెండర్ అవుతుంది అంటే, డామ్ అనేది ఒక స్ట్రక్చర్, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఈ వెబ్సైట్ లోడ్ అయినప్పుడు, వెన్ ఏ వెబ్ పేజ్ ఈజ్ లోడెడ్, ద బ్రౌజర్ క్రియేట్స్ ఎ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఆఫ్ ది పేజ్. అంటే ఒక వెబ్సైట్ లోడ్ అయినప్పుడు ఆ లోడ్ అయిన క్రమంలో HTML ఏదైతే మనం రాసామో ఆ స్ట్రక్చర్ని, ట్రీ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. విత్ ద HTML DOM, JS కెన్ యాక్సెస్ అండ్ యాడ్ కంటెంట్ టు HTML document, delete content from a HTML document, change content on HTML document. ఏమైనా చేయొచ్చు మనం. జావాస్క్రిప్ట్ని యాక్సెస్ చేసుకొని HTMLలో మనము యాడ్, డిలీట్, చేంజ్, అప్డేట్ ఏదైనా చేసుకోవచ్చు మనము. పోస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు మనం. సో అదే డామ్ స్ట్రక్చర్ అని చెప్పి అంటారు. ఈ డామ్ అనేది, దీని స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందనేది. ఇక్కడ చూసే బేసిక్గా ఈ సైడ్ వచ్చేసరికి HTML పార్ట్ ఇది విజువల్ స్టూడియో కోడ్ ఇలా ఉంటుంది. సో ఈ విజువల్ స్టూడియో కోడ్ ఇలా ఉంటుంది. సో దీనికి అవుట్పుట్ వచ్చేసరికి మనము హలో వరల్డ్ అని చెప్పి రాసాము. ఇక్కడ చూస్తే మనం HTML ట్యాగ్స్లో ఎక్కడ కూడా మనం హలో వరల్డ్ అని రాయలేదు మనం. బట్ జావాస్క్రిప్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఈ వర్డ్ ఏదైతే హలో వరల్డ్ అనే స్క్రిప్టింగ్లో మనం ఎక్కడైతే రాసామో అది ఆటోమేటిక్గా ఆ ఐడిని, సెలెక్టర్స్ని తీసుకొని యాట్రిబ్యూట్ ఐడి అనే యాట్రిబ్యూట్ డెమోస్, DEMOSS డెమోస్ అని ఎక్కడైతే ఉందో ఆ ఐడి యాట్రిబ్యూట్ని తీసుకొని ఆ ఐడి యాట్రిబ్యూట్స్లో మనకు హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తుంది. అదే అవుట్పుట్. దీనికి వచ్చేసరికి మనము చూసే ఈ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ క్లియర్గా మీకు రెడ్ లైన్స్తో గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, గ్రే కలర్, ఈ బ్లూ కలర్ లైన్స్, పింక్, వీటితో నేను మీకు చూపించాను. చూడండి, ఇది క్లియర్గా మీకు చూసే అర్థమవుతుంది. ఈ రకంగా మనకు స్ట్రక్చర్ ఫాలో అవుతుంది, డామ్ స్ట్రక్చర్. సో డామ్ అంటే ఏంటిది? డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది వెబ్సైట్ లోడ్ అవ్వడానికి HTML పేజ్ అనేది ఒక ఫార్మేట్ ఉంటుంది. HTML వెబ్ పేజ్ ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ వెబ్ పేజ్ ఫార్మేట్లోనే మనము HTML రాస్తాం. మనము ఆ HTMLలో మనకు డాక్యుమెంట్ ఫస్ట్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత HTML ఉంటుంది. ఆ HTMLలో 2 ఉంటుంది, 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అది HTML ఉంటుంది, హెడర్ పార్ట్ ఉంటుంది అండ్ బాడీ పార్ట్ ఉంటుంది. ఆ హెడర్ పార్ట్లో వచ్చేసరికి టైటిల్, మెటా ట్యాగ్స్, స్క్రిప్ట్స్, లింక్స్ అన్నీ రాస్తాం మనము. అదే బాడీ ట్యాగ్స్లో మనం ఏదైనా రాస్తాం. మనం HTML సంబంధించింది ఏదైనా రాస్తాం. ఫస్ట్ మనం హలో ప్రోగ్రామింగ్ వరల్డ్ అనేది మనము టైప్ అవుట్పుట్లో మనం ప్రింట్ చేస్తాం కాబట్టి ఈ అవుట్పుట్ అనేది మనము చూసాం మనం. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇక్కడ స్క్రీన్ మీద ఇంట్రొడక్షన్ పార్ట్ ఆల్రెడీ అయిపోయింది. వేరియబుల్స్, డేటా టైప్స్, జావాస్క్రిప్ట్స్, ఆపరేటర్స్, కంట్రోల్ ఫ్లోస్, ఫంక్షన్స్, మాడ్యూల్స్, ప్రామిసెస్, అసింక్రోనస్ అవైట్ అండ్ జావాస్క్రిప్ట్ ఎర్రర్ హ్యాండ్లర్స్ అండ్ జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ కానీ, విండోస్ కానీ, ఇవైతే ఏవైతే ఉన్నాయో ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టి నేను కోడ్ రాసి, నేను ఆ కోడ్ నుంచి మనము ఎలా నేర్చుకుంటాము, ఈ అన్ని కాంబినేషన్స్లో మనం ఎలా కోడ్ రాస్తామనేది మీకు కోడ్ నుంచి చూపిస్తాను. ఆ కోడ్ నుంచి మొత్తం అన్ని కవర్ చేయలేము, కొన్ని మాత్రమే మనం కవర్ చేయొచ్చు. లైక్ వేరియబుల్స్ కవర్ చేయొచ్చు, డేటా టైప్స్ కవర్ చేయొచ్చు, జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ కవర్ చేయొచ్చు. ఆపరేటర్స్ కవర్ చేయలేదు, సో చేయలేము. కంట్రోల్ ఫ్లో కూడా చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ ఇది ఒక లెందీగా నేను రాసాను కాబట్టి కోడ్ని మనము
చిన్న రాయడానికి చూపించడానికి ఇబ్బంది ఉంది. ఫంక్షన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఏంటి అని అంటే వేరియబుల్స్ అనేటివి ఏంటి అని అంటే ఒక హోస్టింగ్ పర్పస్ డేటా స్టోరింగ్ పర్పస్ కోసం మనము ఒక నేమింగ్ పరంగా ఇచ్చి మనము వాటిని స్టోర్ చేసుకుంటాం. ఒక లెందీ డేటాని మనము ఒక వేరియబుల్స్ మనం స్టోర్ చేసుకుంటాము. అది మనం రికాల్ చేస్తూ ఉంటాం మనము. అండ్ డేటా టైప్స్ వచ్చేసరికి ఆ వేరియబుల్స్లో ఏదైతే మనం నేమ్ ఇచ్చామో దానికి కీ వాల్యూ పేరు ఉంటుంది. ఆ కీ వాల్యూ పేరు అనేది టైప్స్ చాలా టైప్స్ ఉంటుంది. నేమ్, అన్డిఫైన్డ్, స్ట్రింగ్, నెంబర్, ఇవన్నీ ఇట్లా చాలా ఉంటుంది. ఇవన్నీ అవే డేటా టైప్స్లో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అవే డేటా టైప్స్ మొత్తం క్లమ్జీగా చేసి దాన్ని కంబైన్డ్గా చేసి వాటిని ఒక అరే రూపంలో కానీ ఆబ్జెక్ట్ రూపంలో కానీ అరే మెథడ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం ఇవన్నీ డేటా టైప్స్లోనే ఉంటుంది. ఆపరేటర్స్ అనేది వచ్చేసరికి కంప్లీట్గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మాత్రం యూజ్ చేస్తారు. అండ్ కంట్రోల్ ఫ్లో వచ్చేసరికి లూపింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అది డెప్త్ కాన్సెప్ట్స్ ఇంకా ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తాను. ఫంక్షన్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్. సో జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ వచ్చేసరికి మాడ్యూల్స్ అంటే ఒక జావాస్క్రిప్ట్లో మనం ఒక చిన్న పేజ్లో మనము చూపిస్తున్నాను నేను ఇప్పుడు. మీకు మేబీ అర్థం కాకపోవచ్చు. బట్ మాడ్యూల్స్ అంటే ఒక్క జావాస్క్రిప్ట్ పేజ్ నుంచి ఇంకో జావాస్క్రిప్ట్కి లింకింగ్స్ అంటే కనెక్టివిటీ, వాటిని ఎలా మనము తెచ్చుకోవచ్చు, డేటాని గెట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మాడ్యూల్స్ కింద వస్తుంది. ప్రామిసెస్, సింక్రోనస్ వెయిటింగ్, అవైట్ అంటే ఇవి లైన్ బై లైన్ కోడ్ రన్ అవుతున్నప్పుడు మనకు ఏదైతే పర్టికులర్ డేటా మనకు లేట్గా రెండర్ అవ్వాలని ఏదైతే ఉంటుందో అవి అసింక్రోనస్ అవైట్ కింద మనం యూజ్ చేసుకుంటాము. ఎర్రర్ హ్యాండ్లర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎర్రర్ హ్యాండ్లర్స్ అంటే మనకు డేటా అన్నీ క్లియర్గా వస్తున్నాయని అని చెప్పంటే అది కాదు. మనకు రాని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మేబీ డేటా లేకపోవచ్చు, ఉండొచ్చు, లేకపోతే ఉన్నా కూడా ఎక్కడో మిస్టేక్ ఉండొచ్చు. ఇవి ఎర్రర్ హ్యాండ్లింగ్స్లో ఉంటాయి. ఈవెంట్స్ అంటే క్లికింగ్ ఫంక్షనాలిటీ ఈవెంట్స్ కింద యూజ్ చేస్తాం. బటన్స్ ఎక్కడున్నా సరే బటన్ క్లిక్ చేయడము, లేకపోతే ఏదైనా క్లిక్ చేసినప్పుడు చేంజెస్ అవ్వడం, ఇవన్నీ క్లికింగ్ ఫంక్షనాలిటీస్ కింద ఈవెంట్స్ కింద చూస్తాము. అండ్ విండోస్, ఈ టాపిక్ కూడా సపరేట్గా ఉంటుంది. నౌ ఇది ఒక విజువల్ స్టూడియో కోడ్. ఈ కోడ్ ఎడిటర్లో ఫస్ట్ ఇనీషియల్గా నేను .htmlతో నేను ఒక ఫైల్ అనేది తీసుకున్నాను. సిఎస్ఎస్తో కూడా సిఎస్ఎస్ తీసుకోలేదు నేను. సో .htmlతో నేను ఫైల్ అనేది తీసుకున్నాను. సో ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. దీని ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు HTML అని క్లిక్ చేయగానే మనకు HTML అని చెప్పి కింద ఇన్ని వస్తున్నాయి. ఈ HTML ఫైల్ లేటెస్ట్ వర్షన్ కాబట్టి మనం తీసుకుంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ CSS అనేది మనకు లేదు. ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఈ లింక్ని క్లిక్ చేస్తే CSS ఫైల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. నా దగ్గర ఆల్రెడీ CSS ఫైల్ ఉంది కాబట్టి అది ఇంటి ఉంది కాబట్టి ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆ CSS ఫైల్ ఎక్కడైతే ఆ CSS పాత్ ఎక్కడుందో అది ఆటోమేటిక్గా ఇక్కడ రెండర్ అవుతుంది. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నేను ఇక్కడ బాడీ ట్యాగ్లో సపోజ్ ఎగ్జాంపుల్ నేను H1 ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఇంటెలిజెన్స్ వస్తుంది చూడండి. వెల్కమ్ అని చెప్పి నేను టైప్ చేశాను. సో ఇది కాపీ పాత్, ఇది బ్రౌజర్లో తీసుకెళ్ళి మనం ఒకసారి రెండర్ చేస్తే బాడీ పాత్ హలో వెల్కమ్ రెండర్ అయింది. సో ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మన HTMLలో మనం చిన్న లైన్ ఆఫ్ కోడింగ్ మనం ఒకటి ప్రోగ్రామ్ అనేది చేద్దాము. ఆ ప్రోగ్రామ్ ఏంటిది అని అంటే ఒక ప్రోడక్ట్ మీద చేద్దాం. ఆ ప్రోడక్ట్ ఏంటిది అని అంటే ఫస్ట్ మనము ఇక్కడ హెడర్ ట్యాగ్లో మనము లింక్స్ అనేది కొన్ని లింక్స్ ప్రొవైడ్. నేను ఒక బేసిక్గా CDNs లింక్స్ అనేది నేను తీసుకున్నాను. CDN లింక్స్ మీకు HTML CSS మీకు ఐడియా ఉంటే
బూట్ స్ట్రాప్ లింక్స్ నేను అనేది jQuery లింక్స్ ఇవన్నీ నేను తీసుకున్నాను. బూట్ స్ట్రాప్ లింక్స్ సో ఈ లింక్స్ అనేది నేను తీసుకున్నాను. ఇవి బూట్ స్ట్రాప్ లింక్స్ ఇవి. అండ్ ఇప్పుడు ఒక చిన్న ప్రోడక్ట్ నేను ఒకటి తీసుకున్నాను. స్క్రిప్ట్ అనేది యాడ్ చేస్తున్నా, జావా స్క్రిప్ట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ స్క్రిప్ట్లో నేను ఒక చిన్న ప్రోడక్ట్, సో ఇది ఒక జావా స్క్రిప్ట్ ప్రోడక్ట్. ఇది చూసారా, ఇది ఒక అరేలో ఉంది. బ్రాండ్ నేమ్ వచ్చేసరికి శాంసంగ్ మొబైల్స్ మీద నేను తీసుకుంటున్నాను. మోడల్ వచ్చేసరికి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, అది M1 to S22 శాంసంగ్ మొబైల్స్, శాంసంగ్ గ్యాలక్సీ మోడల్స్ సెపరేట్. ఇవి మోడల్ నేమ్స్, మోడల్ నెంబర్, మోడల్ నేమ్స్. సో దీన్ని మనం HTMLలో ఒకసారి రెండర్ వేద్దాము. HTMLలో మనం ఎలా రెండర్ చేస్తామంటే, ఫస్ట్ ఇక్కడ ఒక డివ్ ఆ డివ్ అనేది ఇది ఈ ఐడితో మనము జావా స్క్రిప్ట్ అనేది కనెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే మనము ఇక్కడ వరకు సేవ్ చేసి ఒకసారి చూద్దాం బ్రౌజర్లో ఏమొస్తుంది. ఏం రావట్లేదు ప్రెజెంట్ అయితే. అండ్ కన్సోల్లో ఒకసారి పెట్టి చూద్దాం. కన్సోల్ అనేది ఒకటి ఉంటుంది. కన్సోల్ అనేది మనము ఏదైతే మనం జావా స్క్రిప్ట్లో మనం రెండర్ చేస్తామో అది కన్సోల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కన్సోల్లో రావాలి అని అంటే మనకు లాగ్ console.log ఆర్ టేబుల్ తీసుకుంటాను నేను. అంతా ఎప్పుడు అందరూ లాగే తీసుకుంటున్నారు. సో టేబుల్ తీసుకుంటాను. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది మనం ఫిల్అప్ చేసి మనం పెట్టినామంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. చూడండి, ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అరేలో మళ్ళీ బ్రాండ్ చూడండి. ఇది కాదు, ఇది టేబుల్ కింద కాదు ఇది. బట్ ఇది 0 ఇండెక్స్లో మనకు శాంసంగ్ ఉంది. ఇక్కడ శాంసంగ్ అరే ఉంది. ఈ అరేలో ఏమున్నాయి అని అంటే, అరేలో మోడల్స్ ఉన్నాయి. మోడల్స్లో డిఫరెంట్ మోడల్స్ అనేటివి మనకు ఉన్నాయి. ఇది డేటా. సో మీకు ఇది అర్థం కాకపోవచ్చు, బట్ టేబుల్ ఆఫ్ కంటెంట్ మనము ఏం చదవాలనుకుంటున్నామో అనేది మనం చూపించడానికి మాత్రమే ఇది ఇది చిన్న పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది నేను చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ఈ ఐడీస్తో మనము దీన్ని రెండర్ చేయాలి. నేను ఒక చిన్న ఫంక్షన్ తీసుకున్నాను. లైన్ బై లైన్ కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఈ ప్రోడక్ట్ అనేది చూసుకొని అన్ని డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకొని కన్సోల్లో చూపిస్తుంది. ఇక్కడ వరకు ఇది లైన్ అనేది అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది. సో ఈ కోడ్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ టేబుల్లో చూపించడానికి console.logలో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఒక చిన్న ఫంక్షన్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్ ఏంటిది అని అంటే, ఫంక్షన్స్ కూడా మీకు తెలియకపోవచ్చు, బట్ నేను చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది నేను సెండ్ చేశాను. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను సెండ్ చేశాను. కంప్లీట్గా మీకు బ్లర్ ఉండొచ్చు, మీకు ఏం అర్థం కాకపోవచ్చు, బట్ మనం ఏం చదవాలనుకుంటున్నాం అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ ఐడితో నేను ఇక్కడ పాస్ చేసి వీటిని నేను HTMLలోకి నేను రెండర్ చేస్తున్నాను. ఈ HTMLలోకి నేను ఈ పార్ట్ అనేది తీసుకొని ఈ HTML పార్ట్ అనేది నేను జావా స్క్రిప్ట్లో నేను రాసుకున్నాను. వీటిలో రెండర్ అయ్యేటట్టుగా నేను చేసుకున్నాను. రెండర్ అయ్యేటట్టు చేసుకున్న తర్వాత ఇది లోడ్ చేసి చూస్తే మనకు వచ్చింది ఏంటిది, ఈ శాంసంగ్ అనేది మోడల్ నేమ్ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకు స్టైలింగ్స్ అనేది ఇంపార్టెంట్. నా దగ్గర CSS అనేది నా దగ్గర ఒక కోడ్ ఉంది. ఇది CSS కోడ్. ఇది CSS కోడ్. ఇది అన్నిటికీ వీటికి లింక్స్ అయి ఉంటాయి. చూడండి ఇక్కడ MN ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసరికి DEILP అని చెప్పి మనం పెట్టాం కదా. ఇవన్నీ మనకు వచ్చినాయి. డెమోస్ ఇవన్నీ మనకు వచ్చినాయి. సో ఇది కాపీ చేసి మనం ఒకసారి బ్రౌజర్లో ఒకసారి వెళ్ళి చూద్దాము. సూపర్
కోడింగ్స్తో మనకు సిఎస్ఎస్ కోడింగ్స్తో మనకు బాగా వచ్చింది, చూడడానికి కూడా బాగుంది. సో ఇంతవరకు ఇప్పుడు నెక్స్ట్ శాంసంగ్ అనేది ఒక బ్రాండ్ కాబట్టి దాంట్లో మోడల్స్ వచ్చింది. నెక్స్ట్ వివో అయితే మనకి ఉంటే ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే, సపోజ్ నేను ఇక్కడ మనకు కాన్స్ట్లో ఈ ప్రోడక్ట్లో మనకి ఇది ఉంది కదా. నెక్స్ట్ వివో తీసుకుందాం. ఆ వివో అనేది ఎలా ఉంటుంది, ఎలా చేస్తున్నాను అంటే, ఇక్కడ నేను ఒక చిన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అని నేను తీసుకున్నాను. కన్సోల్లో తీసేయండి. సో ఇక్కడ ఒక చిన్న ప్రోడక్ట్, నేను ఇంకో ప్రోడక్ట్ నేను వివో అనేది సపరేట్గా తీసుకుని ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకున్నాను నేను. బట్ ఇది ఇలా ఉంటే సరిపోదు, మనకు వీటిలో రావాలి, ఈ ప్రోడక్ట్స్లోనే రావాలి. సో దీన్ని మనము పుష్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పుష్ చేయడం అనేది ఎలాగనంటే, ఇది పుష్ చేశాను నేను, ప్రోడక్ట్ డీటెయిల్స్లో పుష్ చేశాను నేను. సో ఇప్పుడు console.logలో ఒక్కసారి చూద్దాము ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి ఏమొస్తుంది అనేది. సేవ్ చేస్తే మనకు, అందుకే ఇందులో చూసుకుందాం. సేవ్ చేస్తే వివో కూడా వచ్చింది. బట్ మనకు మోడల్స్ ఇంకా కావాలి, ఇందులో మోడల్స్ ఇంకోటి క్రియేట్ చేయాలి అని అంటే, మనము ఇది లెట్ అనేది నేను ఒకటి తీసుకున్నాను. లెట్ అనేది ఒక వేరియబుల్, అది ఆ వేరియబుల్లో నేను ఒక నేమ్ ఇచ్చి, ఆ నేమ్లో బ్రాండ్ నేమ్స్, వివో మోడల్స్ అనేది మొత్తం అన్నీ తీసుకున్నాను. ఆ మోడల్స్ అనేవి మోడల్ నేమ్, మోడల్ నెంబర్, మోడల్ నేమ్, ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఇమేజ్ అనేది శాంపుల్గా నేను గూగుల్ నుంచి తీసుకున్నాను. ప్రైస్ అనేది 14 రూపీస్, అంటే ఇట్స్ వెరీ కామెడీ ఫన్నీ. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇది డీలర్ వచ్చేసరికి ఏ కమ్యూనికేషన్స్ వాళ్ళు ఏ షాప్ అనేది, ఏ డీలర్ షాప్ అనేది మనం పెట్టుకున్నాము. ఇది ఫేకే. లొకేషన్ మాదాపూర్ అని చెప్పి పెట్టుకున్నాము. సో ఇట్స్ ఓకే. బట్ మనకు ఇంకా మనకు ఈ మోడల్స్ అనేది ఇంకా కావాలి అన్నప్పుడు మనము యాడ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఒక వేరియబుల్ తీసుకుని వేరియబుల్స్ అంటే ఇవి లెట్ కాన్స్ట్. ఇప్పుడు నేను చెప్తాను మొత్తం టాపిక్స్ అసలు ఏమేమి ఉన్నాయి అనేది నేను చెప్తాను. సో ఇంకో వేరియబుల్ నేను ఒకటి తీసుకుంటున్నాను, లెట్ అని చెప్పి లెట్ అనేది నేను ఒకటి తీసుకొని, సో ఇక్కడ దీని తర్వాత మనం ఇంకో వేరియబుల్ తీసుకుందాం. ఆ వేరియబుల్ వచ్చేసరికి ఇది ఒక డేటా, అనదర్ డేటా. ఈ డేటా ఏంటిది, మోడల్ అనేది మనం ఇందులో పుష్ చేస్తున్నాం. చాలా మోడల్స్ ఉంటాయి కదా. ఇది ఒక ప్రో లైట్ అట్ట, F23 32 5G మొబైల్ ఇది. ఈ మొబైల్ ఇమేజ్ ఇది. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇంత ఉంది. ఇది మాదాపూర్ లెవెల్లో ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి ఈ డేటా అనేది 0 అరేలో పుష్ చేస్తుంది, అంటే ఫస్ట్ అరే. ఇది మీకు చెప్తాను, బట్ మేబీ మీకు అన్ని కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ మీకు అర్థం చేసుకోండి, జస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది ఏంటిది అనేది. సో ఇది పుష్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తే కన్సోల్లో, బ్రౌజర్లో చూస్తే ఇది ఒక డేటా అనేది యాడ్ అయింది చూడండి. ఇప్పుడే నేను యాడ్ చేశాను, మోడల్ F23 5G. సో ఇలా మనము డేటా పుష్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్. ఈ కోడింగ్తో మనం ఏం చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని చెప్పి అనుకున్నాం కదా. ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్లో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది అయిపోయింది. ఇక్కడ మనం చూసే కాన్స్ట్ అని చెప్పి రెడ్ కలర్ లైన్లో వేరియబుల్ అనేది ఉంది. సో ఆ కాన్స్ట్ అనేది ఏదైతే ఉందో, కాన్స్ట్ లెట్ మనము యూజ్ చేసినాం. ఇంకోటి వేర్ అని ఉంటుంది. ఇది వేరియబుల్స్ అని చెప్పి అంటారు. అండ్ దాని కింద వచ్చి చూస్తే ఇక్కడ బ్రాండ్ నేమ్ శాంసంగ్ అని చెప్పి ఇక్కడ ఈ 2 కాలమ్స్లో ఉంది. అండ్ బ్రేస్ ఉంది. ఇవన్నీ ఈ బ్రాకెట్స్ కానీ, స్క్వేర్ బ్రేస్ బ్రాకెట్స్ కానీ, ఫ్లవర్ బ్రాకెట్స్ కానీ, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ డేటా టైప్స్ కింద వస్తుంది. అండ్ ఆపరేటర్స్, ఇవి అన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ఇందులో మనము చూపించలేకపోయినాము. కొన్ని కాన్సెప్ట్స్ అయితే నేను చూపించాను. సో ఇవి వచ్చేసరికి కంట్రోల్ ఫ్లో. ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ మనం ఏం చేస్తాము, సో ఆపరేటర్స్ ఏంటిది అని అంటే, ప్రైస్
గ్రేటర్ దాన్ లెస్ దాన్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు 1400 కన్నా 20,000కి 1400కి 14,000కి మధ్యలో ఏమున్నాయో ప్రైజెస్ ఇవన్నీ 14,000 ఈజ్ గ్రేటర్ దాన్ 20 ఆర్ ఈక్వల్ టు అని చెప్పి మనము కండిషన్ పెట్టి చూస్తే ఆ మధ్యలో ఉన్న ప్రైజెస్ మొత్తంలో ఉన్న మోడల్స్ అన్నీ మనకు చూపిస్తాయి. లేకపోతే ఈక్వల్ టు ఇట్లాంటివి అన్నీ చాలా ఆపరేటర్స్ ఇంకా డెప్త్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్కి యూజ్ చేయడానికి ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. కంట్రోల్ ఏంటి అని అంటే ఫర్ లూపింగ్ పర్పస్, లూపింగ్ కంప్లీట్గా లూప్ స్టేట్మెంట్స్ లూప్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూపించడానికి మనము కంట్రోల్ ఫ్లో అనేది చూస్తాము. అంటే ఫంక్షన్స్ అంటే ఇందాక మీరు చూసారు కదా, ఫంక్షన్స్ వచ్చేసరికి ఇది ఫంక్షన్స్. ఇవి ఏవైతే ఫంక్షన్స్ ఇక్కడ రాసాం మనము, ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. మనం న్యూ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా చూసాం. ECMAScript 6లో లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా మనం చూసాము. ఇది ఓల్డ్ వర్షన్ ఫంక్షన్స్ ఇది. సో ఇది ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ ఏంటి అని అంటే ఫ్లవర్ బ్రాకెట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఫంక్షన్ అనేది ఎండ్ అవుతుంది, దాన్ని కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ నేమ్ ఏదైతే ప్రోడక్ట్స్ ఫంక్షన్స్ అని ఉంటుందో దానిపైన మనం ఫంక్షన్స్ పైన మనము ప్రోడక్ట్స్ నేమ్ ప్రోడక్ట్స్ ఫంక్షన్స్ అని చెప్పి కాల్ చేసాము. ఖచ్చితంగా కాల్ చేయాలి కాలింగ్ ఫంక్షన్స్ని. ఈ ఫంక్షన్స్ ఏ టైప్స్ ఉన్నాయో అన్ని టైప్స్ మనము ఫంక్షన్స్ ద్వారా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డేటా టైప్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. వేరియబుల్స్ మనకు అంతగా పట్టించుకోకపోయినా బట్ ప్రాక్టీస్లో మనకు వచ్చేస్తుంది. బట్ అది కూడా ఇంపార్టెంటే, తెలుసుకోవాలి. అండ్ ఆపరేటర్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ కంట్రోల్ ఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మోడల్స్ ఏంటి అని అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనము కమ్యూనికేషన్స్ కోసం యూజ్ చేస్తాం మోడల్స్ అనేది. ప్రామిసెస్, సింక్రోనస్ వెయిటింగ్స్ అనేది లైన్ బై లైన్ కోడ్ ఎలా రన్ అవ్వాలి అనేది దాన్ని వెయిట్ చేయడము, దాన్ని మనం మాన్యువల్గా మనము ఏ టైంకి మనము పంపించాలి అనేది కోడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది ప్రామిసెస్, సింక్రోనస్ వెయిటింగ్ అనేది ఉంటుంది. ఎర్రర్ హ్యాండ్లింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అన్ని డేటా సాఫ్ట్గా వస్తే మనకు ఓకే, ఒకవేళ రాకపోతే మనకి ఏదో ఒకటి యూజర్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు అమెజాన్లో ఒక డేటా క్లిక్ చేసినాడు, అది రాలేదు, మనకు కనబడలేదు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు నెట్ పోయినప్పుడు వాళ్ళు 404 ఎర్రర్ అని చెప్పి చూపిస్తారు కదా. అవన్నీ డేటా రాని టైంలో ఎర్రర్ హ్యాండ్లింగ్స్ అనేది చూపించుకోవాలి. ఈవెంట్స్, క్లికింగ్ ఫంక్షనాలిటీస్, ఈవెంట్స్. ఇందులో క్లికింగ్ ఫంక్షనాలిటీస్ నేను పెట్టలేదు. క్లికింగ్ ఫంక్షనాలిటీస్, ఈవెంట్స్, బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి అనేది ఆ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం అన్నీ అందులో ఉంటాయి. అండ్ విండోస్ అంటే ఇందాక console.log అనేది మనం చూసాం కదా. console.log అనేది మనం చూసాము. ఆ console.log అనేది విండోస్తో సంబంధించింది. అది ఇది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అండి. సో జావాస్క్రిప్ట్ మొత్తం అంతా దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి మనము వేరియబుల్స్ అనే టాపిక్స్ నుంచి చూద్దాము. ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్తోనే మనం చూద్దాము. టిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్స్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా మీరు కామెంట్ సెషన్ you're free to ask anything. And అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో వచ్చి, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. థ్యాంక్ యూ.